అందరికి వందనాలు. బూడిద అబ్రహాం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి, ఫాలో అవుతున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 24 వచనాల వరకు. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని దేవుడు వానికి సాటి అయిన సహాయముగా స్త్రీని చేసి, మొదటి వివాహము తన ప్రణాళిక ప్రకారంగా, తన నిర్ణయించిన ప్రకారంగా దేవుడు ఆడ మగను జతపరిచినటువంటి అద్భుతమైన వివాహ వ్యవస్థను చూస్తాం. వివాహ వ్యవస్థ దేవుడే ఏర్పాటు చేశాడనేటువంటి దానికి ఇది ముఖ్యమైనటువంటి రుజువుగా కనబడుతూ ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములోన తన రక్తము చేత కొనబడి తన స్వకీయ సంపాద్యముగా ఏర్పరచబడినటువంటి జనాంగముగా ఉన్నటువంటి వధువు సంఘమును ఆయన వివాహము చేసుకోవడానికి వరుడైన క్రీస్తుగా రాబోతున్నాడు. వధువు సంఘము సిద్ధపడి ఉండాలనేటువంటి మాటలతో ముగించడం మనం చూస్తాం. కాబట్టి బైబిల్ నందు ప్రాముఖ్యమైన ఘట్టాలలోన పెళ్లితో ఆరంభించబడి పెళ్లితో ముగించబడింది